ట్రాన్స్ ఉమెన్ గా చేంజ్ అవ్వకముందు. సో అక్కడి నుంచి రాజు నుంచి వర్షినిగా ఎలా చేంజ్ అయ్యారో, ఏ ఏజ్ లో మీకు ఆ ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, లైక్ మీరు ఒక ఉమెన్ లాగా ఒక ట్రాన్స్ లాగా? ఓకే, ఏ ఏజ్ లో చేంజ్ అవడానికి అంటే నేను ఐ ఫీల్ ఐ వాజ్ బోర్న్ యాజ్ ఏ ఫీమేల్ హార్మోన్స్. నేను పుట్టేటమే ఫీమేల్ హార్మోన్స్ ఫీమేల్తో అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 7-8 ఏజ్లో 7-8 ఏజ్ ఉన్నప్పుడు, ఇయర్స్ ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు, నాలెడ్జ్. చిన్నపిల్లలు ఆడుకోవటం, స్కూల్కి వెళ్ళటం, రావటం, గొడవలు చేసుకోవడం ఇదే ఉంటుంది. బట్ నాకు 7-8 సెకండ్ క్లాస్లో ఉన్నప్పటి నుండి కూడా నేను అమ్మాయిని ఫీల్ అయ్యేదాన్ని. నేను అనుకునేదాన్ని. ఐ ఫీల్ నేను స్కూల్ కి గౌన్లు వెళ్తాను, అక్క బట్టలు వేసుకుంటాను, గొడవ చేసేదాన్ని. అమ్మ నన్ను వద్దనే వాళ్ళు, ఎందుకు అక్క బట్టలు వేసుకోకూడదు, మారం చేస్తారు, ఊరుకోరు, అట్లని అనేవాళ్ళు. బట్ నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు నాకు నచ్చినట్టు నేను ఇట్లా వీళ్ళు ఎందుకు నాకు బలవంతంగా అబ్బాయి డ్రెస్, అది నిక్కర్లు ఉంటాయి కదా, నిక్కర్ షర్ట్ వేస్తున్నారు అని చెప్పి ఆలోచించుకునేదాన్ని. యూనో అమ్మాయిలతోనే ఆడుకోవాలనిపించేది, అబ్బాయిలతో ఉండాలనిపించేది కాదు. అంటే మనకి ఏజ్ పెరుగుతున్నా కొద్దిగా ఇంకా కంటిన్యూ అవుతుంది అమ్మాయిని అనే ఫీలింగ్. యూనో 11-12 ఇయర్స్ అంటే ఐ మీన్ నాకు 5th-6th క్లాస్లో ఉన్నప్పుడు 11-12 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా అంత మెచ్యూరిటీ ఉండదు. బట్ నాకు ఒక 1 or 2 ఎగ్జాంపుల్ చెప్తా, సిల్లీగా ఉంటే నవ్వుతారు మీ అందరూ, ప్రేక్షకులు కూడా నవ్వుతారు, తెలియాలి. ఎందుకంటే ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఫీమేల్ అని. నాకు 11 years ఏజ్ ఉన్నప్పుడు అక్క వాళ్ళిద్దరు విలేజెస్ లో ఏంటంటే అక్క వాళ్ళిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, నాకు చేయట్లేదు. అమ్మతో గొడవడేదాన్ని, నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చేయవు, అక్క వాళ్ళకి ఎందుకు చేస్తావు, నాకెందుకు చేయవని గొడవడేదాన్ని. యూనో అప్పుడే నేను చిన్నగా ఉన్నప్పుడు చంటి మూవీ వచ్చింది. చంటి మూవీలో మీనా గారు ఏం చేస్తారు, తాడాట ఆడుతూ కింద పడిపోతే ఆమె ఫంక్షన్ చేస్తారు. ఓ నేను తాడాట ఆడలేదని నాకు ఫంక్షన్ చేయట్లేదా అని చెప్పేసి తాడాట ఆడుతూ అమ్మ దగ్గర కింద పడిపోయి, అమ్మ నేను మెచ్యూర్ అయ్యి నాకు ఫంక్షన్ యూనో. అంటే ఇది మనం నవ్వటానికి ఒకవేళ ఇది మనకి నవ్వుగా అనిపిస్తుంది, కానీ ఒక డీప్ గా మీరు ఆలోచిస్తుంటే నాకు ఇన్సైడ్ నేను అమ్మాయిని అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఐ ఫీల్ ఐ మే ఫీమేల్, అమ్మాయికి జరిగేది నాకు జరగాలి, నాకు ఎందుకు జరగట్లేదు అని ఆ ఫీల్ అనమాట. అమ్మకి అప్పటి నుండి డౌట్ వచ్చేది అనమాట నా మీద. సో నేను అమ్మాయిని అనే ఫీల్ నా మనసులో ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది అమ్మకి అప్పటి నుండి చిన్న డౌట్ వచ్చింది అనమాట. అప్పటి వరకు తెలియక అక్క బట్టలు వేసుకుంటుంది, తెలిసి తెలియక అని అనుకునేదమ్మ. ఇక ఆ టైం నుండి అమ్మకు ఒక డౌట్ వచ్చింది. యూనో ఎందుకంటే ఐ బిహేవ్ లైక్ అమ్మాయి. ఇప్పుడు ఒక గర్ల్ కి అబ్బాయి డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది బిహేవియర్, అమ్మాయిలాగే ఉంటుంది. సేమ్ లైక్ మీ, అష్టచమ్మ, తొక్కుడు బిళ్ళ అన్ని అమ్మాయిలతో ఆడుకునేదాన్ని, అబ్బాయిలతో వెళ్ళేదాన్ని కాదు. అబ్బాయిలు అంటేనే ఒకలాగా ఉండేదాన్ని, అమ్మాయిలతోనే ఉండేదాన్ని, అక్క చెల్లి అనుకుంటూ ఉండేదాన్ని, అమ్మాయిలతోనే తిరిగేదాన్ని చిన్నప్పటి నుండి. యూనో పిల్లలు నన్ను భయంకరంగా యాక్ట్ చేసేవాళ్ళు. ఎలా అంటే స్కూల్లో పిల్లలు నేను అమ్మాయిలాగే నడుస్తా, అమ్మాయిలాగే బిహేవ్ చేస్తా అని చెప్పేసి 7th క్లాస్లో అట్లా ఉండదు. 12 years అట్లా వచ్చినప్పటికీ మన బాడీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. అంటే నడక కానీ, మాట్లాడే విధానం కానీ, తిప్పటం కానీ. అప్పుడు మనం మాట్లాడితే చేతులు తిప్పుతాం, అబ్బాయిలు అట్లా తిప్పారు కదా. సో నేను చిన్నప్పుడు నేను అట్లానే ఉంటుంది, మనం మాట్లాడే విధానం కానీ ఇదంతా కూడా అట్లా అమ్మాయిలాగే ఉంటుంది అనమాట. పిల్లలు నన్ను భయంకరంగా యాక్ట్ చేస్తారు అనమాట. నువ్వు అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, నా పక్కన కూర్చోవద్దు, మూలకెళ్ళి కూర్చో, నువ్వు అట్లా పిల్లలు యాక్ట్ చేసేవాళ్ళు. 0.5 అని, చెక్క అని డిఫరెంట్ నాకే తెలియదు, వాటి మీనింగ్ కూడా తెలియదు ఆ ఏజ్లో. అలాంటి పేర్లతో పిలిచేవాళ్ళు. ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, నేను చదువుకోను, పిల్లలు ఇలా యాక్ట్ చేస్తున్నారు, ఇలా ఏడిపిస్తున్నారు అని నేర్చుకునేదాన్ని. మై మదర్ సపోర్టెడ్ మీ. మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసేవాళ్ళు, మీరెవరు నా బిడ్డను అనడానికి. యాక్సెప్ట్ చేస్తారు అంటే షీ నో షీ సపోర్టింగ్ మీ. యాక్సెప్ట్ చేస్తారు. మా మదర్ లవ్స్ మీ అంటే ఓన్లీ మా మదర్ ఒక్కళ్ళ సపోర్టే ఉంది. మా నాన్నకి ఇష్టం ఉండదు కదా, ఎందుకంటే విలేజెస్ లో ఏదైనా కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం అసలు ఎవరు చెప్పక్కర్లేదు, ఇక్కడలాగా మన సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేసుకోక్కర్లా. ఇద్దరు ముగ్గురు తెలిసిందంటే విలేజెస్ లో ఊరికొంత తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. ఈవినింగ్ టైంలో ఏంటంటే కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటా ఉంటారు, అమ్మ లెక్కలు అట్లా అంటారు, అట్లా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్ అనమాట. అట్లా నేను అబ్బాయిని కాదు అని ఈజీగా తెలిసిపోయింది అందరికి. జనాలు మా నాన్న అడిగేవాళ్ళు 13-14 అంటే యూనో అట్లా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి నా లైఫ్ లో. ఐ మీన్ ఇంకా నేను 8th క్లాస్కి వచ్చినప్పటికి 13 years ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రోజు ఏం చేస్తానంటే నాకు అంటే 11-12 years ఏజ్ నుండి రోజు అమ్మ వాళ్ళ పొలం పనికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు, స్కూల్ నుండి రావటం,
ప్యాంట్ షర్ట్ ఇప్పి మూలకి విసిరేసేదాన్ని. అక్కడ డ్రెస్ వేసుకుని అద్దం ముందు అసలు ఎంత అందంగా ఉన్నానని మూసుకుంటా ఉండేదాన్ని. అదంతా 4 గోడల మధ్యకి అయిపోయేది, బయటకు వచ్చి ధైర్యం చేస్తాను కాదు. ఇట్లా ఉందా మీ పరిస్థితి? ఆడపిల్ల అంటే చక్కగా లంగా ఉంది, సారీ కట్టుకొని కల్లాపు చల్లి ముగ్గులు పెడుతుంది, ఎంత ముచ్చటగా ఉంటది. రోజు అబ్బాయి డ్రెస్లో చేసి చేసి చిరాకు వచ్చేసింది. ఈ రోజు సారీ కట్టుకొని ముచ్చటగా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేసి అన్ని చేద్దామని చెప్పేసి నేను 8th క్లాస్లో ఉన్నా, అంటే 13 years ఉంటే నాకు. అమ్మ వాళ్ళందరూ పొలం పనికి వెళ్ళారు, ఇంట్లో ఎవరు లేరు. చక్కగా అమ్మ సారీ కట్టేసుకొని బయటకు వచ్చేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి పనులన్నీ చేసుకుంటున్నా. జనాలందరూ చూస్తారు, జనాలందరూ చూసేసి చుట్టుపక్కల వాళ్ళందరూ చూసేసి నాకు దెయ్యం పట్టిందని చెప్పేసి భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. ఇప్పటికీ సొసైటీలో మనకి మంత్రాలకి చింతకాయలు లాల్తి అన్నట్టుగా తంత్రాలు చేస్తే వాళ్ళందరూ బాగుపడుతున్నారు అంటే మన అమాయకత్వమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు భూత వైద్యుల దగ్గర తీసుకెళ్తే ఆయన ఇంకో మహానుభావుడు ఏం చేశాడు తెలుసా, ఏమిటి దెయ్యం పట్టింది అని చెప్పేసి వేపాకి కొట్టేసి అవి కొట్టేసి డబ్బులు తీసుకుని పంపించాడు. అంటే జనాలు బాగా చేయటం. అప్పుడు నాకు గట్టిగా అరిచి నాకు ఏ దెయ్యం పట్టలేదురా, దిస్ ఇస్ మై రియాలిటీ అని చెప్పాలనిపించింది. కానీ ఆ ఏజ్లో ఆ ధైర్యం చేయలేకపోయాను. ఇలా నన్ను అమ్మాయి డ్రెస్లో చుట్టుపక్కల జనాలు చూడటము, నా బిహేవియర్, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా ఉంటాయి కదా, గిన్నెలు తోమటము, వంట హెల్ప్ చేయటము, ఇల్లు ఊడటం, కల్లాపు చల్లటం. మరి మట్టి చిన్నప్పుడు మేము చాలా పేద కుటుంబం ఉండొచ్చు అనమాట. మట్టి ఇల్లు అనుకొని ముగ్గులు పెట్టుకునే ఇల్లు అనమాట. అట్లా అన్ని చేసుకున్నదాన్ని నేను అమ్మ. అట్లా నేను అమ్మాయి పనులే చేయటం, అమ్మాయితో ఆడుకోవటం, అమ్మాయిలాగే బిహేవ్ చేయటం అట్లా తెలిసిపోయింది, ఊరు మొత్తం తెలిసిపోయింది. అలా మా నాన్నకి వాళ్ళ ఇల్లు మీ అబ్బాయి తేడాడు, మీ అబ్బాయి 0.5 అంట అంటే మా నాన్నకి నా మోషన్ లాగా అనిపించేది అనమాట. ఇంటికి వచ్చి తిట్టేవాడు, నాతో మాట్లాడేవాడు కాదు. దానివల్ల నాకు సొసైటీలో పరువు పోతుంది, తలెత్తుకుని తిరగలేకపోతున్నా అని చెప్పేసి మా నాన్న బాధపడేవాళ్ళు అనమాట. సో మా మదర్ ఓన్లీ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అలానే లైఫ్ అనేది పోతూ ఉంది. ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా మనకి 14-15 years ఏజ్ వచ్చినప్పుడు ఒక మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ 10-11 yearsకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది కానీ అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు మెచ్యూరిటీ 14-15 years వచ్చినప్పుడు మెచ్యూరిటీ అంటే మనకి కోరికలు రావటం కానీ అట్రాక్షన్ అనేది కానీ ఆ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో నాకు 15 years 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు అనుకో, అమ్మ సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, నేను అలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, నేను అలా డ్రెస్ చేసుకోవాలనిపించింది. అసలు కేరింగ్గా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయి చూస్తే అబ్బాయి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఎంత కేరింగ్గా ఉన్నాడు, నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలి అనిపించేది. అసలు ఎప్పుడు లేదు. నేను అబ్బాయి డ్రెస్లో ఉన్నా, అబ్బాయి డ్రెస్ లోనే స్కూల్కి వెళ్ళాను. బట్ నా కోరికలు ఎలా ఉన్నాయి, అమ్మాయి కోరికలు. అబ్బాయిని చూస్తే కోరిక వస్తుంది, అమ్మాయిని చూస్తే సిస్టర్ అనిపిస్తుంది. సో దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ స్టక్ ఇన్ ఎ రాంగ్ బాడీ. ఐ ఫీల్ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నన్ను ఎందుకు అంటున్నారు, ప్రపంచంలో అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్ని ఎందుకు ఇలా డిఫరెంట్గా పుట్టాను అని నాకు నేను లేదు. అసలు నాకు తెలీదు. నా దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర సోషల్ మీడియా లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు, అసలు ఏం తెలియదు. ఆ పల్లెటూరే నా ప్రపంచం. నా పల్లెటూరు, మా అమ్మ, మా ఇల్లు, మా ఊరు, స్కూల్, ఇంటిదే. ట్రాన్స్జెండర్స్ ఉంటారని తెలియదు, ట్రాన్స్ సర్జరీస్ చేసుకోవచ్చు, లైఫ్ బాగుంటుంది అని కూడా తెలియదు ఆ ఏజ్ లో నాకు. జస్ట్ ఐ ఫీల్ నేను ఒక్కదాన్నే ప్రపంచంలో అలా పుట్టానేమో, మిగతా అందరూ నార్మల్గా ఉన్నాయి, దేవుడు తయారు చేసినప్పుడు ఏమైనా డిఫెక్ట్ జరిగిందేమో అట్లా ఫీల్ అయ్యేదాన్ని, ఏడ్చుకునేదాన్ని. భయంకరంగా హరాస్మెంట్, భయంకరమైన అవమానం వచ్చిందనుకో, నైట్ అంతా ఐ బిలీవ్ జీసస్ అనమాట. దేవుడి దగ్గర కూర్చొని ఏడ్చుకునేదాన్ని, దేవుడా నాకు ఎందుకు జన్మించావు, నేను చేసిన పాపం ఏంటి, నేను చేయని తప్పుకి నాకు అవమానాలు ఎందుకు, నేను చేయని తప్పుకి నాకు శిక్ష ఎందుకు, నేను చేయని తప్పుకి నన్ను ఎందుకు అంటరాని దానిలో చూస్తున్నారు, నువ్వు చేసిన తప్పుకి నేను ఎందుకు శిక్ష అనుభవించాలి, రా బోన్లో నుంచో నాకు న్యాయం చెప్పు అని ఏడ్చుకునేదాన్ని. ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు, ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు. సో నా బాల్యం అంతా, కాలేజ్ లైఫ్ అంతా అట్లా జరిగింది, అట్లనే అయిపోయింది. నేను డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు కూడా నాకు తెలియదు ట్రాన్స్ ఉంటారని. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.